రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. భారత్ అమెరికా దేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఇందుకు సంబంధించి ఇరు దేశాలు ఓ సంయుక్త ప్రకటనలు విడుదల చేశాయి. భారత్ ఉత్పత్తులపై ఉన్నటువంటి 50% సుంకాన్ని 18% తగ్గిస్తున్నట్టుగా అమెరికా ప్రకటించింది. ఈ తెల్లవారుజాము నుండే ఈ సుంకాల రద్దు అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంతో భాగంగా భారత్ ఇకపై అమెరికా ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేయనుంది. ఈ ట్రేడ్ డీల్తో అమెరికా ఇంధనం గ్యాస్ను భారత్ దిగుమతి చేసుకోనుంది. రాబోయే 5 ఏళ్లలో అమెరికా నుండి సుమారు $500 బిలియన్ విలువైన ఇంధనం, అలాగే విమానాలు, విమాన విడిభాగాలు, విలువైన లోహాలు, సాంకేతిక ఉత్పత్తులు, కుకింగ్ కోట్ను కూడా భారత్ కొనుగోలు చేయనుంది. దీనికి ప్రతిగా విమానాలు, వాటి విడిభాగాలపై విధిస్తున్నటువంటి సుంకాలను కూడా అమెరికా తొలగించనుంది. మరోవైపు భారత్ నుండి ఎగుమతి అయ్యే జనరిక్ ఔషధాలు, రత్నాలు, వజ్రాలు, విమాన విడిభాగాలు వంటి కొన్ని నిర్దిష్ట ఉత్పత్తులపై అమెరికా సుంకాలను 0కు తగ్గించే అవకాశం ఉంది. ఇక ఈ ఒప్పందం ప్రకారం అమెరికా నుండి దిగుమతి అయ్యే పలు పారిశ్రామిక ఉత్పత్తులపైతో పాటు వ్యవసాయ, ఆహార వస్తువులపై కూడా సుంకాలను భారత్ తగ్గించనుంది. ఇందులో డ్రైడ్ డిస్టిల్లర్స్ గ్రెయిన్స్, అలాగే పశువుల దానా కోసం ఉపయోగించే ఎర్రజొన్నలు, నట్స్, పండ్లు, సోయాబీన్ నూనె, అలాగే వైన్, స్పిరిట్స్ వంటివి ఉన్నాయి. ఇదే సమయంలో భారత్ నుండి ఎగుమతి అయ్యే టెక్స్టైల్స్, అలాగే దుస్తులు, లెదర్, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బరు, అలాగే ఆర్గానిక్ కెమికల్స్, గృహాలంకరణ వస్తువులు, చేతి వృత్తి ఉత్పత్తులపై కూడా అమెరికా 18% సుంకాన్ని వర్తింపజేస్తోంది. యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం కారణంగా అమెరికా, భారత్ దేశాల మధ్య గత కొద్ది నెలలుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే తాజా ఒప్పందాలతో ఈ సమస్యలకు పరిష్కారం లభించడమే కాకుండా ద్వైపాక్షిక సంబంధాల్లో కూడా కొత్త అధ్యయనం మొదలైంది. ఇరు దేశాలకు ప్రయోజకరమైనటువంటి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ప్రైమ్ వర్క్ను ఏర్పాటు చేసినట్టుగా ఇరు దేశాల ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. మరోవైపు భారత్ అమెరికా ఒప్పందంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 2 దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావడానికి వ్యక్తిగతంగా కృషి చేసినందుకు ట్రంప్కు మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. మేక్ ఇన్ ఇండియా ప్రయత్నాలను ఈ ఒప్పందం బలోపేతం చేస్తుందన్నారు. ఇదొక చారిత్రాత్మక విజయమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభివర్ణించారు. ఇది భారతీయ ఎగుమతిదారులకు $30 ట్రిలియన్ మార్కెట్ తెరలేస్తుందని, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు, రైతులకు, అలాగే మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఎగుమతులు పెరగడంతో దేశవ్యాప్తంగా మహిళలు, యువతలకు కూడా లక్షలాది కోట్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. దుస్తులు, అలాగే తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బర్ ఉత్పత్తులు, సేంద్రియ రసాయనాలు, గృహాలంకరణ, చేతి వృత్తుల ఉత్పత్తులు, ఎంపిక చేసినటువంటి యంత్రాలు వంటి కీలక రంగాలకు లాభదాయకమని అన్నారు.